హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఏమైందండి, నా పని ఇంత పగపట్టారు? మరి ఇంత ఘోరంగా నా పగపట్టడం ఎందుకు? సబ్స్క్రైబ్ చేస్తారు, ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేస్తారు? నాకైతే అస్సలు అర్థమైతలేదు. నార్మల్గా వీడియోస్ మా పిల్లలు ఏడుస్తున్నారు, మా పిల్లలు పడుకున్నారు అని పెడుతున్న వీడియోస్కేమో లైక్స్ వస్తున్నాయి, వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి అంత దారుణంగానైతే వీడియోలు అయితే పెట్టట్లేదు కదా. ఏదో కొంచెం నాకు తెలిసినంత వరకు నేనైతే ట్రై చేస్తున్నా. మీ నుండి నేను కోరుకునేది ఒకటే ఒకటి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. సరే, ఒక మంచి ప్లేస్ మీ ఫ్యామిలీతోని టెంపుల్కి వెళ్ళాలన్నా, ఫోటోషూట్కైనా, పిల్లలు ఆడుకోవడానికైనా ఒక మంచి ప్లేస్ చెప్తా చూడండి. ఇది దుబ్బాక అండి, సిరిసిల్ల నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్. ఫోటోషూట్కి అయితే మంచిగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో టెంపుల్ చూడండి ఎంత బాగుందంటే కళ్ళు సరిపోతలేవు, 2 కళ్ళు సరిపోతలేవు. చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా చాలా బాగా వస్తారు. సో మేమైతే వెళ్ళేవరకు 12 అయిందండి. 12కి ఒక హాఫ్ అన్ అవర్ మేము దేవుడికి మొక్కి ప్రసాదం తీసుకొని అట్లా కూర్చున్నామో లేవో క్లోజ్ చేసిర్రు, డోర్స్ వేసేసిర్రు. సో కొంచెం ముందుకు వెళ్ళాలి, మార్నింగ్ టైంలో అయితే వెళ్ళండి. సో ఇదైతే చుట్టుపక్కల చాలా బాగుందండి, మంచిగా చేసారు గుడి చుట్టూ అయితే. ఇవన్నీ చెట్లు ఒక్కొక్కరికి ఏ నక్షత్రం వాళ్ళకి ఏ చెట్టు వర్తించుతుందో అని మొత్తం అక్కడ బోర్డు పైన రాసిందండి. సో అట్లా చెట్లు పెట్టారు, మంచి గార్డెన్ లాగా పెట్టేసారు. పక్కకు కిడ్స్ ఆడుకోవడానికి కూడా మంచి ప్లే ఏరియా మంచిగా పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తే. నేను చాలా బాగుంది, ఇది ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. మంచిగా అందరూ ఫ్యామిలీస్తో వచ్చి స్నాక్స్ ఇట్లా ఏమైనా తెచ్చుకొని తింటారు. సో కొన్ని ఫొటోస్ అయితే దిగినాం మేమైతే, చూడండి ఎలా ఉన్నాయో. ఇంతవరకు వీడియో చూసిరు కదా, ప్లీజ్ ఒక చిన్న లైక్, కమెంట్, అట్లనే ఒక సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. గోవిందా గోవిందా.